హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. వెయిట్ లాస్ జర్నీలో డే 23 జింజర్ హాట్ వాటర్తో అయితే డేని స్టార్ట్ చేసేసాను. ఈ వాటర్ ప్రిపేర్ చేయడానికి జస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని కొద్దిగా జింజర్ అలాగే దాల్చిన చెక్క పౌడర్ సోంపుని యాడ్ చేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 9కి క్యారెట్, బీట్రూట్ అండ్ అలాగే ప్రొమోగ్రానేట్తో జ్యూస్ చేసుకున్నాను. అండ్ వార్మప్ కంప్లీట్ చేసేసి 1 అవర్ వాకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇలా వాకింగ్ చేసినప్పుడు ఎవరైనా కంపెనీ ఉంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. అదే సింగిల్గా చేసినప్పుడు చాలామంది బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి 10 మినిట్స్కి టైం చూసుకుంటూ ఇంకెప్పుడు అవుతుంది 1 అవర్ అన్నట్టుగా ఉంటుంది. ఈసారి నుండి అస్సలు బోరింగ్గా ఫీల్ అవ్వద్దు. మీకు 1 అవర్ రిలాక్సేషన్కి టైం దొరికినట్టు ఫీల్ అవ్వండి. డే అంతా బిజీగా ఉంటాము. ఈ 1 అవర్ మాత్రం మంచిగా వాకింగ్ చేసుకుంటూ ఎటువంటి పని లేకుండా మీకు పర్టికులర్గా ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దాని గురించి థింక్ చేయండి. లేదంటే జనరల్గా మదర్స్ పిల్లల గురించే కదా ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు స్కూల్ నుండి వచ్చాక ఎలాంటి హెల్తీ స్నాక్స్ డిఫరెంట్గా ప్రిపేర్ చేద్దాం, లేదంటే డిఫరెంట్గా ఎలాంటి గేమ్స్తో వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాము, వాళ్ళకి ఎలా టీచ్ చేద్దాం, ఇలా ఏదైనా సరే మీకు నచ్చిన టాపిక్ని థింక్ చేసే ప్రాసెస్లో చాలా ఈజీగా 1 అవర్ వాకింగ్ అయితే కంప్లీట్ చేసేస్తారు. వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్సర్సైజ్ కూడా చేసేసి 11 కల్లా రైస్ విత్ క్యాబేజ్ ఫ్రై అండ్ అలాగే నిన్న పెట్టిన టమాటో రసంతో కంప్లీట్ చేసేసాను. 3 o'clockకి స్నాక్ కోసం స్వీట్ పొటాటో బాయిల్ చేశాను. ఒక స్వీట్ పొటాటో మాత్రమే తిన్నాను. యాక్చువల్గా ఊరు వెళ్తున్నాం కాబట్టి కొంచెం హౌస్ క్లీనింగ్ అండ్ అలాగే లగేజ్ సర్దడంలో కొంచెం బిజీ అయ్యి డ్రై ఫ్రూట్స్ సోక్ చేయడం మర్చిపోయాను. అండ్ నెక్స్ట్ మరి డిన్నర్కి ట్రావెలింగ్లో ఏం తింటాను, జంక్ ఫుడ్డే తింటానా లేదంటే బయట ఫుడ్ తింటానా అని మీకు ఒక డౌట్ ఉంటుంది. నేను నార్మల్గానే జర్నీస్లో పాప్కార్న్, పూల్ మకానా లేదంటే ఇంట్లో చేసినవి ఏదైనా స్నాక్స్ పెట్టడం లేదంటే ఫ్రూట్స్ని ప్యాక్ చేస్తాను, మ్యాక్సిమం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి. కానీ జర్నీలో మ్యాక్సిమం బబ్లీ మిల్క్ షేక్ అడుగుతుంది. అడిగిందంటే ఇంకా కొనాల్సిందే. ఇంకా పిల్లలతో తెలిసిన విషయమే కదా. నేనైతే 5:30కి కొద్దిగా పూల్ మకానా అండ్ అలాగే బెల్లం డ్రై ఫ్రూట్స్తో చేసుకున్న కుకీని కూడా తీసుకున్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నామో ఈ బ్రిడ్జ్ చూస్తే మీకే ఐడియా వచ్చేసి ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, వెస్ట్ గోదావరి నుండి ఈస్ట్ గోదావరికి. మా ఇంట్లో రేపైతే చాలా స్పెషల్ ఒకేషన్ ఉంది. ఆ స్పెషల్ ఏంటో, ఆ గుడ్ న్యూస్ ఏంటో మీతో కూడా తప్పకుండా షేర్ చేసుకుంటాను. కానీ కొంచెం టైం అయితే పడుతుంది, మరి వెయిట్ చేయాల్సిందే. అండ్ 3 days తర్వాత పిన్ని వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ కూడా ఉంది. ఇంకా ఆ ఫంక్షన్ కూడా చూసుకుని మళ్ళా రిటర్న్ భీమడోల్ అయితే వస్తాము. అండ్ ఈరోజు 3 liters వాటర్ మాత్రమే తాగాను, జర్నీ చేస్తున్నాను కాబట్టి. అండ్ 5:30కే డిన్నర్ అయితే కంప్లీట్ చేశానని ఆల్రెడీ చెప్పేశాను. దట్స్ ఇట్ ఫర్ డే 23 అండి. మళ్ళీ డే 24 వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.